ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అయ్యా, మరి సాధారణంగా మరమరాలు ఇప్పటికొచ్చి మనం ఏదో స్నాక్ ఐటమ్స్ లో వాడడమో లేదంటే బేల్పూరి లాంటివి వాడడమో చేస్తూ ఉంటాం. మరి దాంతో సెట్ దోశను తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? అలాగేనమ్మా. మరమరాలంటే న్యాచురోపతి ఫాలోవర్స్ అందరికీ అన్నిటికంటే బాగా ఇష్టమైన ఆహారంగా ఎక్కువ వాడుకోవడానికి మనం కూడా చెప్తూ ఉంటాం. మరి అలాంటి మరమరాలకి శనగపిండి బేస్ గా ఉపయోగించి మినీ దోశలు పైన కాస్త పన్నీర్ ఇట్లాంటి చల్లి చాలా కలర్ఫుల్ గా టేస్టీగా మంచి ప్రోటీన్ వచ్చే విధంగా దోశలు ఎట్లా వేయాలో చూడండి. మరమరాల దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మరమరాలు 2 కప్పులు, శనగపిండి 1/2 కప్పు, బఠానీ ముక్క చెక్క 1/4 కప్పు, క్యారెట్ తురుము 1/4 కప్పు, క్యాబేజీ తురుము 1/4 కప్పు, పన్నీర్ 50 గ్రాములు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, పసుపు కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి వేసేస్తాం. అందులో పసుపు, చాట్ మసాలా, ఈ పిండిలోకి మజ్జిగ పోసేసి ఉండలు లేకుండా శనగపిండిని బాగా కలిపేసేయాలి. అట్లా శనగపిండి మజ్జిగలో బాగా కలిసిన తర్వాత అందులో పచ్చి బఠానీలు ముక్క చెక్క, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, వీటన్నిటిని అలా కలిపేస్తాం. ఆ తర్వాత అందులో మరమరాలు వేసేసి కొద్దిగా కలిపేసేయాలి. 15 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఆ మజ్జిగని పీల్చుకుని మరమరాలు మెత్తబడతాయి. నాన్ స్టిక్ పాత్ర పైన మేగడ రాసేసి దానిపైన ఆ మరమరాల పిండిని అట్లా వేసేస్తాం. మరమరాలు ఏంటంటే రుబ్బకుండానే పీల్చుకునేసరికి మెత్తగా అయిపోతాయి కాబట్టి అలా మరమరాలు అట్టు వేసిన తర్వాత పైన పన్నీర్ని అట్లా తురిమేస్తాం, కొత్తిమీర వేసేస్తాం, మూత పెట్టేస్తాం. ఒకవైపు మెల్లగా కాలిన తర్వాత దాన్ని తిరిగేసి మరోవైపు కూడా కాలిస్తే మరమరాల దోశ సిద్ధమవుతుంది. డాక్టర్ గారు, మరి జిమ్ లో చేసే ఈ కోర్ వర్కౌట్స్ అన్నవి మనం ఎలా చేసుకుంటే బాగుంటుందో ఒకసారి చెప్తారా? కొంతమందికి జిమ్ కి వెళ్ళటం కుదరనప్పుడు ఇంట్లోనే ఆ రోజు ఆ లోటుని భర్తీ చేయడానికి కోర్ వర్కౌట్స్ బాగా ఉపయోగపడతాయి. కొంతమందికి అసలు జిమ్మే ఉండదు, కానీ జిమ్ లో వెళ్లే వారికి వచ్చిన బాడీ రావాలని కోరుకుంటుంది. అవును, అలాంటి వారికి కూడా జిమ్ కి వెళ్లకుండా కూడా సేమ్ బాడీ షేప్ కానీ మజిల్ మాస్ కానీ అట్లా హెల్దీ షేప్ లో వచ్చేటట్టు ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, ఆ కోర్ వర్కౌట్స్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు స్పెషల్ గా కోర్ వర్కౌట్స్ ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా దండాసనలు అట్లా కూర్చున్న తర్వాత 2 కాళ్లను మోకాళ్ళ దగ్గర మడిచి ఆ తర్వాత మనం వెనక్కి పడుకుంటాం, చేతులు చాపేస్తాం. ఇక్కడ నుంచి చూడండి, ఊపుతో నడుమును అట్లా పైకి లిఫ్ట్ చేయాలి. ఆ తర్వాత చేతులు వెనక్కి పెట్టి కాళ్ళు చాపేస్తాం. మళ్ళీ వెనక్కి పడుకోవాలి, మళ్ళీ ఊపుతో పైకి లేవాలి, కాళ్ళు అట్లా చాపేసేయాలి. కంటిన్యూస్గా ఇట్లా మూమెంట్ చేయటం వల్ల పొట్ట భాగం బాగా తగ్గుతుంది. అంటే కాళ్ళు శాంతం చాపేసిన తర్వాత లేవాలంటే చాలా కష్టం. ఏదో బాగా వ్యాయామాలు చేసి మంచి స్ట్రాంగ్గా ఉన్నవారు, నడుము స్ట్రెంగ్త్ బాగా ఉన్నవారు మాత్రమే చేయగలుగుతారు. కాకపోతే మోకాళ్ళని మడిచి పాదం నేల కానిచ్చి అట్లా పెట్టిన తర్వాత లేపటం అనేది స్ట్రెయిన్ తగ్గుతుంది. కాబట్టి స్త్రీలు కూడా సులభంగా చేయగలుగుతారు. ఇట్లా పైకి లేచిన తర్వాత కాళ్ళు చాపేయటం, మళ్ళా వెళ్ళకెలా పడుకోవటం. ఇదే విధంగా ముందు ఒక 10-15 సార్లు చేస్తే బాగుంటుంది. యూత్ బాగా ట్రై చేస్తే వెయిట్ రిడక్షన్, ఫ్యాట్ రిడక్షన్ బాగా వారిలో జరుగుతుంది అన్నమాట. చూసారుగా, మరి కోర్ వర్కౌట్స్ చేసుకుంటేనే మన ఫ్లాట్ టమ్మీ అనేది వస్తుంది, అలాగే ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. మరి ఈ కోర్ వర్కౌట్స్ ఇంట్లో ఎలా చేయాలో చూసారు కాబట్టి ప్రతిరోజు కుదరకపోయినా వారానికి 1-2 సార్లు అయినా కూడా ఈ వర్కౌట్స్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. డాక్టర్ గారు, ఆరోగ్యాలయంలో చేరిన రకరకాల సాధకులకి ఎలాంటి సమస్యలకి ఎలాంటి ప్యాక్స్ ఉపయోగిస్తారో ఒకసారి చూద్దామా? న్యాచురోపతి విధానం అంటే పంచతత్వాలతో చేసే ట్రీట్మెంట్స్ అని అర్థం. సహజంగా ప్రకృతిలో ఉండే అన్ని జీవరాశుల సందర్భాన్ని బట్టి ఆచరిస్తూ ఉంటాయి. న్యాచురోపతి వైద్య శాస్త్రంగా పశుపక్షాదులు చేసుకునే ట్రీట్మెంట్లను ఇందులో చేర్చి ఒక చికిత్సా విధానాలుగా వైద్య విధానాలు అందిస్తున్నారు. ఏ భాగానికి అవసరం ఆ భాగానికి రక్త ప్రసరణ పెంచే టెక్నిక్ జంతువులన్నీ చేస్తుంటాయి. కానీ ఇట్లాంటి వాటిని చూసే తొట్టి స్నానాలు, ఈ ప్యాక్స్ ట్రీట్మెంట్లన్నీ కనిపెట్టింది. మరి మన ఆరోగ్యాలయంలో చేరిన సాధకులకి పురుషుల చికిత్సా విభాగాలు వేరుగా ఉంటాయి, స్త్రీల చికిత్సా విభాగాలు వేరుగా ఉంటాయి. ఈ ప్యాక్స్ తో చేసే ట్రీట్మెంట్లన్నీ సాయంకాల పూట 2 గంటల నుంచి 5 గంటల లోపు చేస్తూ ఉంటారు. ఈ ప్యాక్స్ లో 2 రకాలుగా నీటిని ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. వేడి నీళ్లు, చన్నీళ్లు. చన్నీళ్ళకు ఒక రకంగా స్పందిస్తుంది శరీరము, వేడి నీళ్ళకు మరో రకంగా స్పందిస్తుంది శరీరం. వాళ్ళకి అవసరాన్ని బట్టి కాస్త వేడి నీళ్ల ప్యాక్స్, చన్నీళ్ల ప్యాక్స్, మళ్ళీ వేడి నీళ్ల ప్యాక్స్ ఆల్టర్నేటివ్ గా కూడా వేస్తుంటారు. ఇది వేడి చన్నీళ్ల నీటి ఇంపార్టెన్స్ అన్నమాట. ఈ ప్యాక్స్ కి మంచిగా
మందపాటి కాటన్ క్లాత్ తీసుకొచ్చి అలా కుట్టేసి ఆ సైజులకు తగ్గట్టుగా స్పెషల్లీ కుట్టేసుకున్న ప్యాక్స్ క్లాత్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ప్యాక్స్తో చేసే ట్రీట్మెంట్లు ఏ ఏ భాగాలకి ఎక్కువగా అందిస్తారు అంటే నీ ప్యాక్స్, మోకాళ్ళకి వేసే ప్యాకులు. ఇవి మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి, మోకాళ్ళ భాగంలో వచ్చిన వాపులు తగ్గించడానికి, మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ నీ ప్యాక్స్ ఉపయోగిస్తారు. అలాగే అబ్డామినల్ ప్యాక్, కాస్త డైజెస్టివ్ సంబంధమైన సమస్యలు ఉన్న వారికి అబ్డామిన్ భాగానికి రక్త ప్రసరణ పెంచడానికి అబ్డామినల్ ప్యాక్స్ అని పొట్ట భాగానికి చుడతారు. చెస్ట్ ప్యాక్ వేడి నీళ్ళతో ఎక్కువ చేస్తుంటారు. కాస్త ఆస్తమా ఉన్నా, పెళ్లి కోతలున్నా, కఫం ఉన్నా, శ్లేష్మాలున్నా, ఆయాసం ఉన్నా, వీళ్ళకి లంగ్స్ లో కంజెషన్ తగ్గడానికి వేడి పెడితే త్వరగా ఫ్రీ అవుతాయి. అట్లాంటి హార్ట్ ప్యాక్స్ ఇట్లా చెస్ట్ కి ఇస్తుంటారు. లివర్ ప్యాక్, లివర్ డీటాక్సిఫికేషన్ బాగా చేయడానికి, లివర్ ని యాక్టివేట్ చేయడానికి, లివర్ కి బ్లడ్ సప్లైని పెంచడానికి లివర్ ప్యాక్. ఇప్పుడు ఆ ఏరియాలో చూడండి ఎట్లా పెట్టేసి ప్యాక్ వేస్తారు. అట్లాగే నెక్ ప్యాక్, మెడ నొప్పులు, కాస్త మెడలో ఖండాలు కానీ టైట్గా ఉన్న, మెడ ఎప్పుడన్నా పట్టేస్తూ మెడలో అసౌకర్యాలు ఉన్న వారికి నెక్ ప్యాక్ వేస్తుంటారు. ఇలాంటి భాగాల్లో ఇలాంటి ప్యాక్స్ని కాస్త కొంతమందికి వేడి నీళ్లు అవసరమైతే వేడి నీళ్ళ గుడ్డ పిండి తడిపేసేసి అట్ట చుట్టేస్తారు. చన్నీళ్ళు అన్నప్పుడు చల్లగా ఉండే నీళ్ళలో తడిపేసి చుడుతుంటారు. మరి వేడి చుట్టినప్పుడు ఆ వేడి చల్లారిపోకుండా ఉండటం కోసం, లేకపోతే కట్టిన నీళ్లు కింద కారకుండా ఉండటం కోసం అలా చుట్టేసి పైన ఆ ఊలెన్ క్లాత్ పైన రోల్ చేసేస్తారు. అప్పుడు ఏంటంటే బయట గాలి లోపలికి వెళ్తే లోపల వేడి బయటికి పోకుండా అట్లా కవర్ లాగా పనికొస్తుంది. అట్లా ఈ ప్యాక్స్ చుట్టేసి కట్లు కట్టేసి కదలకుండా ఒక 20 నిమిషాల సేపట్ల కూర్చోబెడతారు. అప్పుడు ఏ భాగంలో మనం తడుపుతున్నామో ఆ భాగాన్ని వెచ్చగా చేయడం కోసం రక్త ప్రసరణ ఆ భాగానికి ఎక్కువగా వెళుతుంది అనమాట. ఆ రక్త ప్రసరణ ద్వారా గాలి, నీరు, ఆహార పదార్థాలు ఇవన్నీ ఆ భాగాల్లో కణాలకు ఎక్కువ వెళతాయి. పోషకాలన్నీ ఆ భాగంలో కణాలు తీసుకుని వ్యర్థాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ తిరుగు ప్రయాణంలో రక్తం బయటకు మోసుకెళ్ళడానికి అవకాశం కలిగిస్తుంది అనమాట. అంటే ఈ న్యాచురోపతిలో ప్యాక్ ట్రీట్మెంట్స్ ఏమిటంటే లోకల్ ఏరియాలో స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ అనమాట. అంటే ఏ భాగానికి కావాలంటే ఆ భాగానికి బ్లడ్ ని మళ్లించే సదుపాయం ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు కాళ్ళకి తడిపాం, బాడీలో ఉండే ఇతర భాగాల్లో బ్లడ్ అంతా మోకాళ్ళ దగ్గరికి ఎక్కువ వచ్చేస్తుంది. పొట్టకేసాం, తొడల భాగంలో ఉండే రక్తం, ఛాతీ భాగాల్లో ఉండే రక్తం పొట్టకి ఎక్కువ వచ్చేస్తుంది. ఇట్లా ఏ భాగానికి తడిపామో ఆ భాగం మీద కాన్సన్ట్రేషన్ శరీరం చేసి మిగతా వాటిలో బ్లడ్ని ఇటు డైవర్ట్ చేస్తుంది అనమాట. ఎమర్జెన్సీ ఇక్కడ ఉంది మీరు వెళ్ళండి అని. అందుకని బెనిఫిట్స్ లోకలైజ్డ్గా రావడానికి ప్యాక్ ట్రీట్మెంట్స్ అన్నీ అందిస్తూ ఉంటారనమాట. దీని ద్వారా రక్త ప్రసరణ బాగా జరగటమే కాకుండా ఆ సెల్స్లో ఉండే టాక్సిన్స్ అన్ని త్వరగా బయటికి రావటమే కాకుండా మరి ఆ భాగాలు కాస్త ఆరోగ్యకరంగా మారటానికి, ఇక్కడ హీలింగ్ పవర్ బాగా పెరగటానికి, కొత్త కణజాలం మంచిగా తయారవటానికి, డీటాక్సిఫికేషన్కి ఆ ఏరియాకి ఈ ప్యాక్స్ ట్రీట్మెంట్స్ అనేవి మంచిగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.